హరితహారము 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టి వన్ మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను ఈ కోనోకార్పస్ గురించి యూట్యూబ్ లోను వాట్సాప్ లోను వచ్చిన విషయాలే కానీ సైంటిఫిక్ గా ఉన్న విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని మేము సైంటిఫిక్ గా వెతికాను. నేను బాగా సెర్చ్ చేశాను మెడ్లైన్స్ లో అక్కడంతాను. అందులో చూసింది ఏంటంటే ఈ వృక్షానికి ఫస్ట్ ప్రాపర్టీ కార్బన్ డైఆక్సైడ్ గాలిని బాగా ఎక్కువగా పీల్చుకుంటుంది. తక్కువ కాదు, ఎక్కువగా పీల్చుకుంటుంది. ఆక్సిజన్ వాయును వదులుతుంది. కాబట్టి ఇది వెరీ గుడ్ ట్రీ ఫర్ అస్. 1 పాయింట్. మిగతా దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ, యాంటీ బయాటిక్ ప్రాపర్టీ, మెటల్ అబ్జార్ప్షన్ ప్రాపర్టీ, అలాంటి చాలా ఇవన్నీ కూడా మాటలు చెప్పుకున్నవి కాదు. లాబొరేటరీలో రీసెర్చ్ చేసి రివ్యూ చేసి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్. కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ దీనికి ఈ మొక్క మంచి లక్షణాలే ఉన్నాయి.